లాస్ట్ ఓవర్లో భువీ బౌలింగ్తో మ్యాజిక్ చేసి ఎస్ఆర్హెచ్కి మరో విక్టరీ అందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగే బౌలింగ్తో సూపర్ విక్టరీ అందుకుంది. భువీ లాస్ట్ బాల్కు వికెట్ తీసి సన్ రైజర్స్ను ఓటమి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిన్ షెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 58 రన్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 42 బాల్స్లో 3 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 76 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ ఇద్దరు ఆఫ్ సెంచరీలతో చెలరేగారు. హెన్రిచ్ క్లాసన్ 19 బాల్స్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 42 రన్స్ చేసి మెరిపించి నాట్అవుట్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో ఆవిష్కన్ 2 వికెట్లు తీశాడు. సందీప్ శర్మకు 1 వికెట్ వచ్చింది. తర్వాత చేజ్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లో 7 వికెట్లకు 200 రన్స్ మాత్రం చేసి ఓడిపోయింది. యశస్వి జైస్వాల్ 40 బాల్స్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. రియాన్ పరాగ్ 49 బాల్స్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 77 రన్స్ చేశాడు. ఈ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు చేసి తమ ఫామ్ను కంటిన్యూ చేశారు. సన్ రైజర్స్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్ 2 వికెట్లు తీశారు. ఇది ఇలా ఉంటే భువీ మాత్రం తన బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. 202 పరుగుల టార్గెట్తో దిగిన రాజస్థాన్ రాయల్స్కు స్టార్టింగ్లోనే గట్టి షాక్ తేలింది. భువనేశ్వర్ తన ఫస్ట్ ఓవర్లోనే జోస్ బట్లర్, సంజు శాంసన్ డకౌట్ చేశాడు. బట్లర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఒక్క రన్కే 2 వికెట్లు పడిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్తో కలిసి యశస్వి జైస్వాల్ చెలరేగాడు. జైస్వాల్ 7 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అతనిచ్చిన ఈజీ క్యాచ్ను మిడ్ ఆఫ్లో ప్యాట్ కమిన్స్ నేలపాలు చేశాడు. లైఫ్ రావడంతో జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో తొందరగా రన్స్ రాబట్టారు. నటరాజన్ వేసిన 6వ ఓవర్లో రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్లో అభిషేక్ శర్మ అందుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చెత్త ఫీల్డింగ్ చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 60 పరుగులు చేసింది. జైస్వాల్, రియాన్ పరాగ్ 30 బాల్స్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. తర్వాత ఇంకా దూకుడుగా ఆడిన ఈ జోడీ చాలా తొందరగా రన్స్ చేసింది. అయితే నటరాజన్ వేసిన 14వ ఓవర్లో జైస్వాల్ డిఫరెంట్ షాట్ ఆడడానికి ట్రై చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిన్ షెడ్ ఎలాంటి షాట్ ఆడి బౌల్డ్ అయ్యాడో సేమ్ అలాంటి షాట్ ఆడడానికి ట్రై చేసి జైస్వాల్ కూడా బౌల్డ్ అయ్యాడు. దీంతో 3rd వికెట్కి వచ్చిన 133 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్ మేయర్తో కలిసి రియాన్ పరాగ్ అటాకింగ్ ఆడాడు. కానీ అతను జోరుకు ప్యాట్ కమిన్స్ బ్రేక్ వేశాడు. టర్నింగ్ డెలివరీతో క్యాచ్అవుట్గా పిలివెనికి పంపించాడు. కానీ క్రీజులోకి వచ్చిన రోవెన్ పవల్, హిట్ మేయర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అయితే ఈ అటాకింగ్ ఆడుతున్న హిట్ మేయర్ను నటరాజన్ అవుట్ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే 12 బాల్స్లో 20 రన్స్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో మ్యాచ్ అయితే పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ వైపు ఉండింది. అయితే 19th ఓవర్లో కమిన్స్ త్రూ జురేల్ని అవుట్ చేశాడు. జురేల్ భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత 5 బాల్స్లో కమిన్స్ కేవలం 7 రన్స్ ఇవ్వడంతో చివరి ఓవర్లో రాజస్థాన్ గెలవాలంటే 13 రన్స్ అవసరం అయ్యాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన లాస్ట్ ఓవర్లో రోమన్ పవల్ ఓ బౌండరీతో పాటు క్విక్ డబుల్స్ తీయడంతో లాస్ట్ బాల్కి 2 రన్స్ అవసరం అయ్యాయి. అయితే లాస్ట్ బాల్కి భువనేశ్వర్ కుమార్ పవల్ని అవుట్ చేసి విజయాన్ని ఎస్ఆర్హెచ్కి అందించాడు.